ఆఫ్ ద రికార్డ్ ఆయన ఒక సీనియర్ నేత ఎమ్మెల్యే ఆయన తీరే సెపరేటు తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న అసదరు నేత ఇప్పుడు పీసీసీ పీఠం కోసం కలలుకుంటున్నారట. వచ్చే సంవత్సరం తాను పీసీసీ చీఫ్ అయిపోతున్నానని చెప్పుకుంటున్నారంట అసదరు నేత. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉరఫ్ వెంకన్న 4 సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి పదవులు తనకు ముఖ్యం కాదని చెప్పారు. కానీ అలాంటి వ్యక్తి కన్నిప్పుడు పీసీసీ చీఫ్ పదవిపై పడిందట. ఎలాగైనా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్న కోమటిరెడ్డి ఆ ప్రయత్నాల్లో మునిగిపోయారట. అంతేకాదు తన సన్నిహితుల దగ్గర కాబోయే పీసీసీ బాస్ ని తానేనని చెప్పుకుంటున్నారట ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డికి ఏమాత్రం పొసగదన్న ప్రచారం ఉంది. ఉత్తమ్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడే కోమటిరెడ్డి బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఆయనే పీసీసీ చీఫ్ కావటం కోమటిరెడ్డికి మింగుడు పడని పరిణామమే అంటున్నారు. జానా మంత్రిగా ఉండగా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వెంకటరెడ్డి ఇప్పుడు ఆయనతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. అటు ఉత్తమ్కు ఇటు జానాకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి తానే పీసీసీ చీఫ్ కావాలని కోరుకుంటున్నారట. ఈ ఇద్దరి నాయకత్వంలో పార్టీకి పురోగతి ఉండదని, పార్టీని నడపటం ఉత్తమ్ జానాల వల్ల కాదని బాహాటంగానే కామెంట్ చేస్తున్నారట కోమటిరెడ్డి. ఈ ఏడాది వరకే ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని, వచ్చే ఏడాది పీసీసీ పగ్గాలు తన చేతికేనని హైకమాండ్తో ఈ విధంగా ఒప్పందం ఉందని చెప్తున్నారట కోమటిరెడ్డి. పార్టీని నడపడం అంటే మాటలు చెప్పడం కాదని, జాతల్లో చూపాలని, డబ్బు కూడా ఖర్చు పెట్టాలంటున్న కోమటిరెడ్డి ఇవన్నీ జానా ఉత్తముల వల్ల అయ్యే పని కాదని అంటున్నారట. అదే ఆ పదవిలో తానుంటే పార్టీని పరుగులు పెట్టిస్తానని, హైకమాండ్ కూడా తనపై నమ్మకం ఉందని చెప్తున్నారట. పదవులు తనకు తృణప్రాయమని చెప్పుకునే కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఇప్పటికీ పదే పదే గుర్తు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో తనలాంటి యువనేతకు పగ్గాలివ్వాల్సి ఉందంటున్నారట. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పార్టీ పరంగా సరైన స్పందన కనిపించటం లేదని అసంతృప్తితో ఉన్నారట కోమటిరెడ్డి. అందుకే తన కొడుకు పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ నుంచి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పీసీసీ చీఫ్లంటే ఇలాంటివి చెయ్యాలని, రాబోయే కాలానికి కాబోయే అధ్యక్షుని తానేననే నమ్మకంతో ఉన్నారంటున్నారు.